మాకు అనుగ్రహించిన ఈ సమయం కొరకు నీకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరచండి, నీ ఆత్మతో మమ్మల్ని తాకండి. నీ వాక్యం మమ్మల్ని వెలిగించగలదు. నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరచి దీవించమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. యేసయ్య మాట్లాడినటువంటి మాటలలో మనము గుర్తించవలసినటువంటిది మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. ఈ సమయంలో మనం బాగా ధ్యానించాలి. జాగ్రత్త పడాలి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఈ సమయంలో మనం చేయవలసింది మెలకువగా ఉండి ప్రార్థించు. ఇది ఒకటే సాతానుడు మెలకువగా ఉండనివాడు. అక్కడ ఏం చెప్తున్నాడు యేసయ్య కరెక్ట్గా దానికి వ్యతిరేకం. జాగ్రత్త పడడి. ఎందుకు ఇలాగ మొత్తం వస్తుంది? ఇదొక చీకటి, సాతాను యొక్క తంత్రం. వాక్యం అనేది అందరికి కావాలి, పిల్లలకు కావాలి. కొన్ని ఇళ్లలో కుటుంబ ప్రార్థన అనేటప్పుడు నిద్ర వచ్చేస్తుంది. వాళ్ళు టీవీ చూసినంతసేపు చూస్తారు, ఆడినంతసేపు ఆడతారు. దెబ్బలాడమంటే ఎంతైనా దెబ్బలాడతారు. ప్రార్థన చేసుకుందాం రండి అంటే ఆవులిందలు మొదలు పెడతారు. ఇదే సైతాన్ యొక్క మీరు. సో విశ్వాసంలో కూడా అంతే. ప్రార్థన అనేటప్పుడు మేము అప్పుడు వరకు ఉన్నట్టు మెలకువపోయి నిద్ర వస్తుంది అంతే. అందుకని బాగా ప్రార్థన చేసుకోవాలి. ఏంటి నిద్ర అని ఏమన్నాడు? మళ్ళీ చదవండి. ఏసై చెప్పింది ఏంటి? జాగ్రత్త పడండి. ఇంట్లో దీని విషయంలో జాగ్రత్త. ఎందుకు ఇలా అంటున్నాడు అని గమనించాలి మనం. ఏసయ్య మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండాలి, ప్రార్థన చేయాలి. రైట్. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఎందుకంటే ఎప్పుడు వచ్చి మన మీద అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లుగా వస్తుందో ఆ రోజు ఆయన చెప్పాడు, దొగ్గవలే వస్తాను. మరి మెలకువగా ఉండకపోతే ఎట్లాగా? తప్పకుండా ఉరి వచ్చినట్లుగా మనం మీదకు వచ్చి పట్టబడతాం. మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేయడానికి ఉన్నాం. మనం అబ్రహాం దగ్గరికి దేవుడు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే సొదొమ గొమొర్రాలు నాశనం అయిపోవడానికి సిద్ధమైపోయి లాస్ట్ గడి వచ్చేసింది. ఇంక దాంట్లో వాళ్ళందరితో పాటు నీతిమంతుడైనటువంటి లోతు అని ఉంది. ఒక్క నీతిమంతుడు కొరకు దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చి జరగవలసిన పని ఏది జరగబోతుందో చెప్పాడు. సో ప్రార్థన అంతా విన్నాడు. లేకుంటే వాళ్ళతో పాటు అగ్ని గంధకములతో మాడిపోయిండేటువంటి వాడు. కానీ అబ్రహాం యొక్క ప్రార్థన కనీసం వాడిని బయటికి తీసుకొచ్చి. సో లోతు ఎలా వెళ్ళిపోయాడు అక్కడికి? సొదొమను చూసినప్పుడు సొదొమ ఎలా కనబడుతుందంట? లోతుకి ఎలా కనబడుతుంది? యెహోవా తోట వలె కనబడుతుంది, పచ్చగా కనబడుతుంది. చాలామందికి అన్నీ పచ్చగా కనబడుతుంది. రకరకాల వ్యవహారాలు ఉంటాయి. ఈ దేవుని చిత్తమా కాదా అని చూసినప్పుడు చాలామంది దేవుని చిత్తం తెలుసో తెలియదో దేవుని చిత్తాన్ని తన సొంతం చేసేసుకుంటారు అంతే. బాగా నువ్వు దేన్నైతే నువ్వు చేయాలనుకుంటున్నావో అది దేవుని చిత్తంలో కనపడుతుంది. దేవుడు నాతో ఇలా చెప్పాడు, దేవుడు నేను దీవిస్తాడు, దానికేం తప్పేం లేదు. దేవుడు నేను దీవిస్తాడు. మనం సో ఎలాగా గ్రీనరీ అనేది దేవుని చిత్తంలో కనపడడం నాకు అర్థం కాలేదు. అతనికి అబ్రహాము నుంచి వేరే అయిపోయాడంత వెంటనే అతని దృష్టి మారిపోయింది. నేను ప్రతి వారి గురించి చెప్పట్లేదు. ముఖ్యమైన విషయాల్లో మనము వాచ్ అండ్ ప్రే అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయి. అదే అబ్రహాముతో ఉంటే అతడు ఎంతో ఈ విపత్తును తప్పించుకొని ఉండేటువంటి వాడు. కానీ దేవుడు అతనికి ఛాన్స్ ఇచ్చినప్పటికీ అతను కోరుకున్నది ఏంటంటే అదే కోరుకున్నాడు. మనం ఈ సమయంలో దేవుని సన్నిధిలో మెలకువగా ఉంటే ఆత్మీయమైన మెలకువ. ఈ కళ్ళు పెద్దగా చేసుకొని చూడడం అని కాదు.
ఎందుకు? సాతానుడు ఎప్పుడు కూడా అబద్ధాన్ని సృష్టిస్తూ ఉంటాడు. అబద్ధమును నమ్మేటటువంటి ఆత్మను పంపిస్తాడు. సులువుగా అబద్ధాన్ని నమ్మేసేటట్లు చేస్తాడు. అది ఆరంభంలోనే ఉంది. మోషే కర్ర తీసుకొని ఫరో దగ్గరికి వెళ్ళాడు. కర్రను కింద పడేసినప్పుడు పాము అయింది. వెంటనే అక్కడ ఇంకోటి జరుగుతుంది. ఇది పాము, ఈ కర్ర పాము అయిందంటే వాళ్ళ మాంత్రికులను తీసుకొచ్చారట. తీసుకొస్తే వాళ్ళు పడేసింది పాము అయింది. ఏంటంటే ఈ లోకంలో ఏం పని చేస్తుంది? డూప్లికేట్. కరెక్ట్గా ఏం జరుగుతుందో అలాగే చేయగలడు. అలాగే చాలామంది పాస్టర్స్ సైతం నమ్మేసేది అది. చాలామంది నమ్మేస్తారు. వాళ్ళు చేసినట్లుగా వీళ్ళు చేస్తారు. వాళ్ళు ఆరాధన చేసినట్లుగా వీళ్ళ ఇంకా దానికంటే ఎక్కువ ఆరాధన చేయగలరు. అలా నమ్మేస్తున్నారు. సేమ్ అలాగే అబద్ధమును నమ్మించు ఆత్మ ఎక్కువ పని చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు అలా చేసేస్తున్నారు. సాతాను లూసిఫర్ అంటే ఏంటంటే దేవుని స్థానం కంటే కొంచెం తక్కువ, అంతే. అన్ని రకాల మిరకల్స్ చేయగలడు. ఈ నది మీద నడుచుకుంటూ వెళ్ళిపోగలడు. అలా మనుషులను మోసం చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడైతే మనల్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏలియా అంటున్నాడు, ఎంతకాలం రెండు అభిప్రాయాల మధ్య ఉంటారు మీరు. ఇటు బయలు ప్రవక్తలు ఉన్నారు, ఇటు ఈయనేమో జీవమగల దేవుని యొక్క సేవకుడు. జీవమగల దేవుని యొక్క సేవకుడు లేక ప్రవక్త. మరి వాళ్ళు ఈయన చేస్తారంటే వాళ్ళు చేస్తున్నారు. మరి అందుకని ఏమంటున్నాడంటే ఎన్నాళ్ళు మీరు ఇంకా ఏమన్నాడు అక్కడ? రెండు అభిప్రాయాల మధ్య ఉంటారు మీరు. ఎందుకంటే తెలుసుకోలేకపోతున్నాడు అక్కడ. అన్న మాట చూడండి అక్కడ 18వ అధ్యాయంలో మొదటి రాజుల గ్రంథం ఎన్నాళ్ళు 21వ వచనం 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. ఇది సైతాన్ పెట్టేది అంటే రెండు అభిప్రాయాలు, అదా ఇదా ఏది తెలుసుకోండి. ఎన్నాళ్ళు ఇది మనం తెలుసుకోవాలి. ఎన్నాళ్ళు రెండు అభిప్రాయాలతో మనం ఉంటాం. ఇట లోకమా దేవుడా ఎన్నాళ్ళు ఇది సరిగా ప్రార్థన చేసి తెలుసుకో. ఎందుకు అరవలో ఉంటాయి? ఎందుకంటే ఈయన చేస్తారంటే వాళ్ళు కూడా కొన్ని చేస్తున్నారు. బయలు ప్రవక్తలు కూడా ఎలా చేయగలుగుతున్నారు? సాతాను యొక్క శక్తి ద్వారా వాళ్ళు చేయగలుగుతున్నారు. అందుకని ఆ సమయంలో ఒక్కొక్కసారి ఏర్పరచబడినటువంటి వారు సైతము 24 మత్తయి సువార్త 24 అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి, అది అంత్యదినములలో జరిగేటువంటిది. ఇది అప్పుడు జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎక్కువ అయిపోద్ది. ఈ మిరకల్స్ కూడా ఎక్కువైపోతాయి. అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు కూడా వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సాధ్యమైతే సంఘం చాలా భయకంపితులు అయిపోతారు. ఏంట్రా బాబు ఇంత ఇట్లాగా చాలా నమ్మకం ఉండేటటువంటి వాడు ఇలాగ అయిపోయాడేంటి అని అనుకున్నాడు. సాధ్యమైతే వాడి యొక్క పవర్ అంత ఉంది. ఏర్పరచబడినటువంటి వారిని సైతం లాగివేసే శక్తి వాడుకున్నది. ఇది అంత్యకాలం కనుక దేవుడు అంత్యకాలంలో ఏం జరుగుతుందని సూచనలు చెప్తున్నాడు. చాలామంది ఇప్పుడు ఫిల్టర్ చేయబడుతున్నారు, అంటే జల్లించబడుతున్నారు అంతే. కనుక అందుకనే ఆ రెండు మాటలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటది? వాచ్ అండ్ ప్రే. మధ్యరాత్రులు ప్రార్థన చేయడం నేర్చుకోనండి. మధ్యరాత్రులు దేవుని సన్నిధిలో కనిపెట్టడం నేర్చుకోండి. ఎందుకంటే మనల్ని ఎరుషలేమా నేను నీ ప్రాకారముల మీద ఏమంటున్నాడు అక్కడ 62వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం. యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. నమ్మకమైనటువంటి వాళ్ళు కావాలి. నేను నియమించాను అన్నాడు.
నమ్మకమైన వాళ్ళని నియమించమంటున్నాడు. పౌలు తిమోతికి ఏమి రాస్తున్నాడంటే నమ్మకమైన వాళ్ళని అప్పచెప్పది. ఎవరు పెడితే వాళ్ళు చేసేది కాదు. ఎవరు కాబట్టి మనం మధ్యరాత్రులు కూడా మెలుగు అంటే ఏంటి? మధ్యరాత్రులు కూడా నిద్ర చేస్తామో సరే కళ్ళు పెట్టి చూడడమే. ఏమొస్తుంది లోపలికి? ఏ శత్రువు మిత్రులాగే రావచ్చు, మనం గమనించలేము. సరైన కన్ను కలిగినటువంటి నమ్మకస్తుడని నిద్ర రాకుండా ఉండవలసినటువంటి వాడు ఉంటే పట్టేస్తాం మనం, వెంటనే పట్టేస్తాం. అంటే వెంటనే పట్టేయగలిగినటువంటి నమ్మకస్తుడు, నిద్ర రాకుండా చూసుకోగలిగినటువంటి నమ్మకస్తుడు, ప్రాకారం మీద నమ్మకస్తులైనటువంటి వారు ఉండాలి. ఇప్పుడు అది కట్టేస్తున్నామంటే ఊరిని జల్సా కొరకు మనం కట్టడం కాదు, లేకుంటే ఏమి బుర్ర లేకుండా కట్టడం కాదు. నమ్మకమైనటువంటి వాళ్ళకి ప్రార్థన మొదలు పెట్టాలి. అసలు మనం అనుకున్నదే అది దేవుడు ఇప్పుడు నెరవేర్చాడు, ఎప్పుడో నెరవేర్చలేదు. కానీ మన అపనమ్మకత్వం వలన ఎంత లేట్ అయింది. అనుకున్నది అది, అక్కడ ప్రార్థన జరగాలి. సో మనం సరైనటువంటి స్థితిలోకి వచ్చాము. ఇప్పుడు సరైన ప్రార్థన కరెక్ట్గానే నడిపిస్తున్నాడు. మనం పడిన చోట లేవనెత్తగలిగినటువంటి దేవుడు ఈ సమయంలో నమ్మకస్తులను కూడా ఇవ్వగలిగినటువంటి దేవుడు. అది నువ్వు చేయవలసిన ప్రార్థన. ప్రభువా, యెరూషలేము మీద నమ్మకమైనటువంటి ఎవరిని దయచేయండి. కావలి వారు మళ్ళీ చదువుకోలేదు. అయ్యే మీరు కంఠస్థం చేయించవలసిన, పిల్లలతో కంఠస్థం చేయవలసిన అదే. నమ్మకస్తులైనటువంటి కావలి వారు మనకు కావాలి. రేయి అయినా అక్కడే ఉంది, రేయి అయినా పగలైనా వారు మౌనంగా ఉండనే ఉండరు. అది రేయి అయినా పగలైనా మనం చేసేసి ఎలాగా మనం ఫైటింగ్ చేస్తున్నాం అన్నట్లుగా ఉన్నాము. ఫైటింగ్ పక్కనున్న అసలు శత్రువు వీడే అనుకొని ఆ పక్కన వాడిని కొడతా ఉంటే ఈ శత్రువు నవ్వుకుంటూ ఉంటాడు. వాడే శత్రువాన్ని వాడిని కొట్టేస్తూ ఉంటాం. వాడు చాలా జిత్తులు మారి నక్క. ఓ పక్కన ఒకటి పెట్టి శత్రులాగా వాడు నిలబెట్టి అసలు ఇక్కడ దాక్కుని వాడు మామూలుగానే ఉంటాడు. నువ్వెంత ప్రార్థన చేసినా సరే, ఎంతకాలం ప్రార్థన చేస్తున్నా అనుకుంటున్నావు. బట్ విత్ హూమ్ యు ఆర్ ఫైటింగ్, ఎవరితో నువ్వు దెబ్బలాడుతున్నావు? ఎవరితో కొటేషన్ అనుకుంటున్నావు. ఒక గంట ప్రార్థన చేసిన తర్వాత అసలు కొటేషన్ వాడు ఇంకోటి కొట్టుంటాను. అది ఎవరిని కొడుతున్నావో కూడా తెలియకుండా నువ్వు కొట్టేస్తున్నావు అంతే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, 1 కొరింథీ 9వ అధ్యాయం 26వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ. అది గాలిని కొడితే ప్రయోజనం ఏంటి? బాగా కుస్తీ కొట్టేసాను రా బాబు, అదిసిపోయి నువ్వు పడిపోతావు. ఎంతవరకు కొట్టింది? గాలిని కొట్టి ఇలా శాస్త్రం నిన్ను మోసం చేస్తున్నావు. ప్రార్థన చేసేస్తున్నావు అంతే. ఆ గంట ప్రార్థన పద్యం అప్పచెప్తున్నావు అంతే. వాడు నవ్వుకుంటున్నాడు. కొంతమంది ఇలా ఉన్నారు, గాలిని కొడుతున్నారు. ప్రార్థన చేయాలి కనుక చేస్తున్నావు. ఏం జరిగిందో తెలియదు, రిజల్ట్ ఏంటో తెలియదు, ఎందుకు చేస్తున్నావు నీకు తెలియదు. అటువంటి వారు కావాలి వారిని పెడితే ప్రయోజనం ఏంటి? ఎవరన్నా పట్టుకొని రౌండ్ పోయేటువంటి కొట్టేస్తే ప్రయోజనం ఏంటి? ఎవరిని టార్గెట్ చేస్తున్నావు నువ్వు? అసలు టార్గెట్ చేసేటువంటి వాడు కరెక్ట్గా టార్గెట్ చేయకపోతే ఎట్లాగా? కొన్నిసార్లు ఫొటోస్ పెడతారు, క్లిప్లు. దాంట్లో ఏం చేస్తారంటే ఒక ఫిగర్ని రౌండ్ ఆఫ్ చేస్తారు. సో ఆ రౌండ్ ఆఫ్ చేసిన ఫిగర్ ఏంటో నువ్వు తెలుసుకోకుండా ఆ పక్కన కొట్టేస్తాడంటే ఆడు కుయ్యో ముర్ర నన్ను ఎందుకు కొడుతున్నావు అనుకుంటాడు. నీ బలమంతా అయిపోతుంది, అప్పుడు అసలు వాడికి వచ్చి నేను కొడతాడు. ఇది మనం అర్థం లేనటువంటి పోరాటంలో అపజయములలో మునిగి తేలుతా ఉన్నాము. దేనిని కొడుతున్నావు నువ్వు? ఎవరిని కొడుతున్నావు నువ్వు? నువ్వు మెలుకున్నప్పుడు నువ్వు చేసేదేంటి? నువ్వు చేసేది ప్రార్థన. కొంతమంది కూర్చొని ఏం చేస్తున్నారంటే ఆ కుర్చీ మీద కూర్చున్నా, కింద కూర్చున్నా టైం అంతా వేస్ట్ చేసేస్తున్నారు. ఉదయకాలం వస్తే అసలు శబ్దం రాదు. మీరు దాని అర్థం ఏంటి? మీరు ప్రార్థన చేస్తున్నారా, లేకుంటే భయానికలా కూర్చున్నారా, అలవాటుని చేసుకోవడానికి కూర్చుంటున్నారా?
చెయ్యాలి కదని చేస్తున్నారా? మర్యాదగా ఉండదని కూర్చుంటున్నారా? ఏంటి చేస్తున్నారు మీరు? నిజంగా ప్రార్థన చేయకపోతే ఎట్లాగా? ఏం ప్రార్థన చేస్తున్నారు? గాలికి ప్రార్థన చేస్తున్నట్లుగా ఉన్నారు మీరు. శబ్దం లేకపోతే ఎలాగా? శబ్దం చేసుకొని ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే నువ్వేం ప్రార్థన చేస్తున్నావు ఫస్ట్ నీ చెవులకి వినపడుతుంది. వాగ్దానంతో ప్రార్థన చేస్తున్నావా? ఏమి పదజాలంతో ప్రార్థన చేస్తున్నావా? కూర్చొని దేవా అయ్యో ఎందుకు అయ్యో అంటున్నావు నీకే తెలియదు. ఓ దేవా అంట మధ్యలో నీకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నాయనా అంటావు, కొద్దిసేపు నాకు తండ్రి అంటావు, ఇంకా 10 నిమిషాలకి ఓ దేవా అంటావు. అరగంట అయిపోతుంది, కునుకులతో అయిపోతుంది. నేను వస్తున్నాను అనగానే లేస్తారు. అప్పటి వరకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఎలా ఉంటారంటే కూర్చొని ఉంటారు. వీళ్ళందరూ పరిశుద్ధపరచ మనీ అంటాను చూడు, మనీ అనగానే ఇస్తారు వీళ్ళు. అది పట్టుకున్నారు వీళ్ళు. ఎంత టక్కర్రక్కలాగా ఉంటే మీరు ఏమీ ప్రార్థన చేసేవాళ్ళు అవుతారు. మీరు ఏం ప్రార్థన చేస్తున్నాం ఇక్కడ 4 గంటలకి అంటే మీరు 4 గంటలకు వచ్చేవాళ్ళు కనబడట్లేదు. కరెక్ట్గా 4 రండి, ప్రార్థన మొదలు పెట్టండి. ఎందుకు జయములు రావు? జయము రాకపోవడానికి కారణం ఎవరో కాదు, సైతాను కాదు, వాళ్ళు ఎవరో సైతాన్ దోతలు కాదు, మనమే కారణం. గాలికి ప్రవేశపడి 27వ వచనం, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొంచున్నాను. అది మనం శరీరం నలగొట్టడం అంటే నిజమే, ప్రయాసపెడుతున్నావు కానీ ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయలేక నీవు క్షమించుకుంటున్నావు అంతే. మామూలుగా అవుతుంది. ఏమవుతుంది? శరీరం నలగొట్టుకోవటం అంటే ఏంటి? మనం ఫిజికల్గా శరీరంగా నలగొట్టుకుంటున్నాం. అలాగే దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం ఏం చేయాలంటే ఈ శరీరమును దేవుడు తన యొక్క చేతుల్లో పెట్టుకొని ఆయనే నీ కళ్ళు తెరుస్తాడు, ఆయనే నీలో పని చేస్తాడు, ఆయనే నీలో కావలసిన ఉద్యోగం ఇచ్చేటటువంటి ఆయన మీద ఆధారపడు. ప్రభా ఈరోజు నేను బాగా నలిగిపోయాను, నాకు దయచేసి సహాయం చేయి. ఈ సమయంలోనే నువ్వు సహాయం చేయకపోతే, ఎందుకంటే ఏదో మనం ఆటపాటలతో కూడినట్టు యుద్ధం కాదు ఇది, మనం శరీరాలతో యుద్ధం చేయటం లేదు. ఎఫెసీ 6:12 ఎఫెసీ 6:12 చదవలుతారు. ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు గాని, మనం పోరాడేది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ, వాడు కనపడ్డు, ప్రధానులతోనూ అధికారులు వాళ్ళు సాతాను యొక్క రూలర్స్ ఉన్నారు, మహాశక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. సాతాను యొక్క ఆజ్ఞను పొంది మహారాజులా ఉన్నటువంటి అతని చేతుల్లో ఆజ్ఞలు పొంది మంత్రులు లాంటి వాళ్ళు, ఇంకా మహులు వాళ్ళు ఉన్నారు. ఎంత చాకచక్యంగా నీతో యుద్ధం చేయగలరంటే నీకు తెలియదు, అసలు తెలియదు. నేను బాగానే ఉన్నాను అనుకుంటా, నీకు ఎందుకు చిరుగులాడుతున్నావు నీకు తెలియదు, ఎందుకు కోపం వస్తుందో నీకు తెలియదు, ఎందుకు ఒకళ్ళ మీద మంట వస్తుందో నీకు తెలియదు. వాడు అలా కలిగి చేసి నీకు చిరాకు కలిగి చేసి నిద్రపోయినప్పుడు కూడా నువ్వు రెస్ట్ కాక నిద్రపోలేవు, కొంచెం అయినా నేను నిద్రపోలేవు, అంత మైండ్ రెస్ట్ లేకుండా చేసి పడేస్తాడు. నీవు ఎన్ని అనుకున్నా సరే జ్ఞానపూర్వకంగా యుద్ధం చేయకపోతే మనం పోరాడినది శరీరంతో కాదు కానీ అధికారులతో మనం పోరాడుతున్నాం. ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలం అది ఇది గమనించాలి. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో, ఒక్క దురాత్మ కదండి, నువ్వు వీక్గా ఉన్న సమయంలో
దురాత్మల సమూహాన్ని పంపిస్తాడు. ఎందుకంటే నేను కరెక్ట్ తప్పకుండా పడేయాలని. నువ్వు తప్పకుండా అబద్ధం మాట్లాడాలి, నువ్వు తప్పకుండా కోపంతో కూడిన మాటలు మాట్లాడాలి, నువ్వు తప్పకుండా చిరాకుతో కూడిన మాట్లాడాలి, తప్పకుండా నీ ఆలోచనలన్నీ చెడగొట్టి పడేస్తారు. అది అటువంటి దురాత్మల సమూహం అంటే నీవు ఒక్క దురాత్మతో పోరాడలేకపోతే వాడు నీ మీదకి ఒక 100 మంది దురాత్మను పంపిస్తే వెంటనే లొంగిపోతాడు. ఏంటి పంపించేటటువంటి దురాత్మలు ఏంటంటే ఎంతో బాగున్నావు, అద్దం ముందు నువ్వు నిలబెడుతున్నావు, నిలబడినప్పుడు నేను బాగున్నాను కదా అనుకుంటున్నాను, ఇంత ముందు మీద కొంచెం బాగానే ఉన్నాను కదా అని అనుకుంటున్నాను. అలాగా అనుకొని పోసైతానా ఎదురు వెళ్ళాను రోజు తెప్పలు పడతావు, కొంచెం పక్కకు తరుముకుంటున్నాడు. మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ అద్దం ముందుకున్నాడు, ఈ మధ్య కొంచెం బాగానే ఇంకా బాగా ఉన్నట్టు కనపడుతున్నాం ఈ సమయంలో. మళ్ళా రేపు అదే సోదా సోదా కోతి పిల్లలా కూర్చుంటాడు నీ భుజం మీద, బాగున్నావు అంటా ఉంటాడు. వాడు అలాగా 100 సార్లు అనేటప్పటికి నేను నిజంగా బాగున్నట్టుకున్నాను కదా, నాకు ఎందుకు వచ్చిన ఈ భక్తి ఏంటి, ఎందుకు వచ్చిన గొడవ, ఏదో ఉన్నప్పుడే మనం అనిపించాలి కానీ ఎంతమంది లేదు అది నీకు. కానీ ఇప్పుడు నెమ్మదిగా వ్రేళ్ళు వస్తున్నాయి లోపలికి, నెమ్మదిగా వస్తాయి. వచ్చి ఎప్పుడు జంప్ అయిపోతావో తెలియదు. అందుకని వాయుమండల దురాత్మ శక్తులు సమూహములు అంటే ఏంటి, ఒకడు అయిపోయాడు పక్కకి వెళ్తాడు, రెండో కూడా వస్తాడు, తర్వాత మూడో కూడా వస్తాడు. అరే రోజు బాగున్నావు స్టైల్గా ఉన్నావు, బాగా స్టైల్గా ఉన్నావు అని నిన్ను నీవు ఒక రోజున మెచ్చుకునే స్థితి తీసుకొచ్చేస్తాడు. ఫినిష్. ఎంతవరకు ఎదిరించిన స్ట్రెంగ్త్ నీకు ఉండనంత వరకు కూడా ఎదిరించి చిన్న గొట్టలేదు సరిపోదు, పెద్ద గొట్టలు అవసరం. కొట్టి ఎంత పెద్ద చెడు నేను పడేయచ్చు. ఇది సాతాను యొక్క స్ట్రాటజీ. గుర్తుంచుకోవాలి. అరే ఇంతకుముందు నేను బాగున్నాను దాన్ని, ఇప్పుడు ఏంటి ఇలాగ అయిపోతున్నాను, నేను స్ట్రాంగ్ అయిపోతున్నానంటే ఈ యొక్క ఫీలింగ్. అందుకని వాచ్ అండ్ ప్రే. వాట్ ఈస్ దిస్ తలంపు? దురాలోచనలు ఫస్ట్ మెయిన్లో ఉన్నది. మార్కు సువార్తలో 7వ అధ్యాయంలో ఏముంది? హృదయము నిండినటువంటి పాపములలో మొట్టమొదటిది ఏంటది? దురాలోచన. ఆ ఆలోచనతో నేను చక్కగా పట్టేస్తాను. తట్టుకోలేనటువంటి రీతికి పట్టుకుంటాడు. వస్తున్నటువంటి తలంపులు, దురాలోచనలు, ఇమాజినేషన్స్, ప్రేరేపితమైనటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు పట్టి కొట్టి పడేసి వాడిని లేవకుండా చేసేస్తాడు. అక్కడి నుంచి నువ్వు నటించేదానిగా చేసేస్తావు. బీ కేర్ఫుల్, వాచ్ అండ్ ప్రే. ఎలాగ నేను బలహీనపరుస్తున్నాడో తెలుసుకొని నెహెమ్యా ఎప్పుడైతే విన్నాడో, మనం ఏంటంటే ఉపవాసం ప్రార్థన చేయడం అనేది నిర్లక్ష్యపరుస్తున్నాం. నెహెమ్యా ఏం చేశాడు? కబుక్కుని వెళ్ళిపోయి రాజుగారి దగ్గర అది తీసుకొని పరిగెత్తుకుని వెళ్ళి కట్టడం స్టార్ట్ చేయలేదు. ఏం చేశాడు నెహెమ్యా? ఈ మాటలు వినినప్పుడు నేను నాలుగో వచనంలో కూర్చుండి ఏడ్చి లేచి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట ఉపవాసం ఉండి, అది గుర్తు, అది మర్చిపోతున్నాను. పర్వాలేదు, దేవుడు ఏమనట్లేని నువ్వు క్షమించేసుకుంటున్నావు. నువ్వు కొన్ని భావాలు, కొన్ని అపవిత్రమైన తలంపులు ఇవి వచ్చినప్పుడు నీకు ఉపవాసం అవసరం. కొన్నిసార్లు వాడు నీ గుండెల మీద కూర్చుంటాడండి, నేను పీకట్టుకుని నిలిపేస్తాడండి. ఆ సమయంలో ఉపవాసం అవసరం. ఎందుకంటే కొన్ని సంఘటనలు ఇది ఉపవాస ప్రార్థనలోనే సాధ్యమగును. నెహెమ్యా ఎంత పెద్ద కార్యము జరిగించేశాడండి అంటే ఉపవాస ప్రార్థనతో స్టార్టింగ్ చేశాడండి. శత్రువులను ఓడించి అంతరంగమైనటువంటి ఉన్న బలహీనమైపోతున్న వారిని జయించాడు. అబద్ధ ప్రవక్తి అయిన నోవద్యాన్ని జయించాడు. అక్కడ ఉన్నటువంటి టోబియాన్ని జయించాడు.
ఎంతమందిని చేంజ్ చేశాడంటే ఉపవాసంతో స్టార్ట్ చేశాను. నేను నా వివాహమైన తర్వాత వెంటనే ఫస్ట్ టైం నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ మా అమ్మ నాన్న వాళ్ళు జబ్బు వాళ్ళ అయిపోయారు. ఎందుకంటే అందరు ఎదిరించేస్తున్నారు. ఇప్పుడు మా తమ్ముడు పణికర్, అలాగే జయప్రకాష్, ఇంకా హర్ష, ఇక మా చెల్లి, వీళ్ళు అందరూ కూడా మా తల్లిదండ్రులని ఆల్మోస్ట్ చిత్తుగా ఓడి చేసి పడేసినట్టుగా అయిపోయారు. అంతే వీళ్ళందరూ దయ్యాలు. ఒకళ్ళలో నుంచి 12 దయ్యాలు వెళ్ళి. ఏం చేశానంటే నాకు వెంటనే గేటు దాటి లోపలికి వచ్చారు లేదో వెంటనే అర్థమైపోయింది సిచ్యువేషన్ అంతా. పలానా వాడేటంటే వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. సో మా అమ్మ ఏదో ఇవ్వబోయింది, నేను నో అవసరం లేదని చెప్పాను. కనీసం కాఫీ కూడా తీసుకోలేదు. దిగాను, స్టేషన్ నుంచి దిగాను, వచ్చాను, మోకరించాను. అందరూ మోకరించుకోవాలి. ఏది వంటగదిలో ఉన్న వాళ్ళందరూ ఆ ఉన్న పొయ్యి మీద ఏముందో అలా ఆపేసి అది పాడైపోయిన పర్లేదు. నేను ఎక్కడ మోకరించాను, మా అమ్మ నాన్న చెల్లి ఆయన మొత్తం మీద ఎక్కడికో వెళ్ళినటువంటి వాడు వచ్చాడు. అందరూ ఎలాగైనా భయంకరమైన వాళ్ళకు ఉన్నారు. అదే 7 days ఉపవాసం అన్నది. ఆ 7 days ఉపవాసంలో 7 దేవుడు నాకు ఇచ్చాడు. ఎంత భయంకరమైన వాళ్ళు లొంగిపోయారు. అది ఈ రోజున నా తర్వాత పణికర్, అతడు హైదరాబాద్లో సేవ చేస్తున్నాడు. నేను ఏ స్థలాలకు వెళ్ళినా వాడు అయ్యే స్థలాలకి వెళ్ళి వాక్యం చెప్తా ఉన్నాడు. మరి ఒకప్పుడు లొంగనటువంటి వాళ్ళు, భయంకరమైనటువంటి వాళ్ళు. ఉపవాసం ఉన్నప్పుడు నీకు తెలివిస్తాడు దేవుడు. ఉపవాసం ఉన్నప్పుడు నీకు కావాల్సిన శక్తిని ఇస్తాడు. ఉపవాసం ఉన్నప్పుడు నీకు ఎటువంటి శక్తిని ఇస్తాడంటే గ్రహింపునిస్తాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం ఎటువంటి గ్రహింపిస్తాడు. ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి అని మనకు కంగారు పడవలసిన లేదు. విచక్షణ కలిగినటువంటి జ్ఞానం నీకు ఇస్తాడు. అది 11వ అధ్యాయం 2వ వచనం యెషయా గ్రంథం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకం, యెహోవా ఆత్మ అదొకటి, జ్ఞాన వివేకం గల ఆత్మ అదొకటి, ఆధారము ఆత్మ, ఆలోచన బలములకు ఆలోచన ఇస్తాడు. ఏం చేయాలి మనకేం తెలుసు, మనకేం చేయాలి, కేవలం మోకరించడం తెలుసు. కానీ అక్కడ నేర్పించాడు దేవుడు. ఉపవాసం ఉండంతే, తినకు, ముట్టకు, ఇవాళ ఏం తీసుకొచ్చినా సరే ముట్టకు. ఇదే లోపల నుండి మాట్లాడతాడు దేవుడు. ఉపవాసం ద్వారా ఆ ఇంటిని పరిపాలిస్తున్నటువంటి దయ్యాలను బంధించగలిగాను. లేకుండా మా తల్లిదండ్రులు అక్కడే చచ్చిపోయిండేటువంటి అలా అటువంటి పరిస్థితికి వచ్చేసారు. ఉపవాసం ఎందుకు ఉపవాసం ఉండలేకపోతున్నాము. ఉపవాసం ఉండు, మెలకుగుండు, ప్రార్థన మొదలుపెట్టు. ఏ ప్రాబ్లం నువ్వు ఎదుర్కొంటున్నావు ఆ ప్రాబ్లం దేవుని సన్నిధిలో పెట్టు, దేవుడు సహాయం చేస్తాడు. జ్ఞానము ఇంకేముంది అక్కడ, వివేకము, జ్ఞానము వివేకము, ఇది కూడా ఉంది. నీకు వివేకం ఇస్తాడు. అప్పటికప్పుడు ఏం చేయాలి అంతే. ఆ 7 రోజుల్లో 7 ఆత్మలను సంపాదించగలుగుతాడు. తిరుగు లేకుండా ఆ దయ్యములన్నీ పారిపోయేటట్టుగా సహాయం చేశాడు. ఏదైనా పని మనం ప్రారంభించినప్పుడు ఫినిష్ చేస్తాం. ఒక పని పట్టుకున్నామంటే ఫినిష్ చేసే వరకు నిద్రపోం. అలాగే నువ్వు ఏ ప్రాబ్లం అయితే పట్టుకుంటున్నావో దేవుని సన్నిధిలో ఫినిష్ చేసే వరకు నువ్వు ప్రార్థనలో మెలకువగా ప్రార్థనలో నువ్వు నిద్ర పట్టకుండా ఉంటావు అంతే. ఎందుకంటే దేవుడు తనకు దూతలు ఆజ్ఞాపిస్తాడు. ఏలియా బాగా నిరుత్సాహమైపోయి ఇక నన్ను చంపేయమంటున్నాడు. ఎంత మహాపరాక్రమంతో వాడబడినటువంటి ఏలియా ఒకసారి ఏమంటున్నాడంటే నన్ను తీసేసుకుంటున్నాడు. భయం పట్టేసుకుంది అతను. దేవుడు దూతకు ఆజ్ఞాపించాడు. ఒక దూతను పంపించి మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం, నీవు లేచి భోజనము చేయమని. అక్కడ దేవదూత వచ్చాడు. ఆ దేవదూత ఏమని మాట్లాడుతుంది, లేచి భోజనము చేయమని చెప్పాను. దేవుడు ఎంత మంచి దేవుడు చూడు. ఎంత కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఏలియాను దేవదూతను పంపించి లే అంటున్నాడు.
నేను లేపగలడు. ఎంత మత్తులో ఉన్నా కానీ నేను లేపేటువంటి వాడు దేవుడు, లేకుంటే ఒక దూత వచ్చి లేపగలడు. భయపడకు. సో ఏదో నీకు వార్త వింటావు, నేనేం చేస్తాను చూడు అని ఎవరైనా అంటారు, నువ్వు భయపడవసరం లేదు. దేవునికి లోపడి ఉండు, అపవాదిని ఎదిరించాను. పరలోకము నుండి అక్కడి నుంచి తీసుకొచ్చారు వీరికి భోజనం. దేవదూత వలన ఫీడింగ్, ఎంత ఆశ్చర్యం. నువ్వు లే, భోజనం చేయి. తర్వాత ఇంకేమన్నా రెండోసారి ఇంకోసారి కూడా చెప్తా ఉన్నాడు. అయితే ఏడవ వచనం, అయితే యెహోవా దూత రెండవ మారు ఒకవేళ నువ్వు మళ్ళీ మత్తు వచ్చేసి పడుకున్నావు అనుకో, ఈ మత్తుగా ఉన్నటువంటి నేను దేవదూతలు వచ్చి లేపగలరు. బాబాయ్ నేను లేవలేకపోతున్నాను అంటున్నావు అనుకో, ఆయన వచ్చి, లేకుంటే దేవదూత వచ్చి నేను లేపగలడు. ఎంత మంచి దేవుడు. కృంగిపోయి బలహీనలుగా అయిపోయి నలిగిపోయి ఇక నాకు అవసరం లేదు ఇది అనుకున్నటువంటి వాళ్ళను నీవు ఆయన దృష్టిలో ఉంటే ఆయనే నిన్ను లేవనెత్తగలడు. సోదరులారా, దేవునిని నువ్వు తేలికేంచవద్దు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నువ్వు ఏమవుపోదు, ఈ పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఈ పిల్లలు ఏమవుతారో నీకు తెలియదు. వీళ్ళకి శ్రద్ధ తీసుకోమని దేవుడు నీకు చెప్తున్నాడు. మళ్ళీ ఈ ఛాన్స్ నీకు దొరకదు. ఈ ఛాన్స్ నీకు దొరకదు. దేవదూతలకు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ నీకు ఇస్తున్నాడు. యోవేలు గ్రంథంలో ఏముంది? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, 28వ వచనం, యోవేలు 2వ అధ్యాయం. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుతారు. మీ ముసలి వారు కలలు కంటారు. మీ యవనులు దర్శనములు చూస్తారు. పిల్లలు కూడా ఉంది అక్కడ, కుమార్తెలను కదా, పిల్లలు కూడా వాళ్ళ దర్శనం చూసేటట్టుగా, ప్రవచనములు చెప్పేటట్టుగా చేయగలడు. వీళ్ళని తయారు చేసే భాగ్యము దేవుడు దేవదూతలు చేసేటటువంటిది మనం చేస్తున్నాం. ఇక్కడ వాళ్ళు లేపుతున్నాం. దేవదూతలు ఏం చేస్తున్నారు? ఏలియన్ లేపుతున్నారు. ఇప్పుడు నువ్వు లేపుతున్నావంటే, లేకు అని అంటున్నావంటే దేవదూత చేసే పని నువ్వు చేస్తున్నావు. నువ్వు కంగారు పడదు. వీళ్ళు కోప్పడుతున్నారు అనుకోకు, ఇలా గురుగురు చూస్తున్నారు అనుకోకు. యు ఆర్ ఎన్ ఏంజెల్. దట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎన్ ఏంజెల్. సో ఎంత చక్కని కార్యం చేస్తున్నామంటే వీళ్ళు 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటారో మనకు తెలియదు. దేవుడు ఎలా వాడుకుంటాడో తెలియదు. మోషేకి తెలియదు ఎలా వాడబడతాడు. యెహోషువకి ఏమీ తెలియదు. అకస్మాత్ యెహోషువతో దేవుడు ఏమంటున్నాడు దేవుడు? యెహోషువ అంటే ఎవరు? మోషే చేతుల మీద, చెప్పండి, మోషే చేతుల మీద నీళ్లు పోసినవాడు. అది మోషే చేతుల మీద నీళ్లు పోసేవాడు, అంతే. ఏం చెప్తే అది చేస్తాడు. ఇది తీసుకెళ్ళి కడగమంటే కడగడు, ఇది తీసిరంటే తీసుకొస్తాడు. కానీ మోషే చిన్నప్పుడు అతను వాగ్దాన భూమిలోకి వెళ్ళలేదు. వాళ్ళనందరినీ వాగ్దాన భూమిలోనికి నడిపించలేదు. కానీ ఆ భాగ్యము ఎవరికి ఇస్తున్నారు? నీళ్లు పోసి, మోషే హస్తం మీద నీళ్లు పోసేటటువంటి ఒక యెహోషువకి ఇస్తుంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడును అయిన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు మోషే దాటలేదు. నీవును ఈ జనులను లేచి, ఎవరికి చెప్తున్నాడు? ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ. మీలో కొంతమంది నేను చేసే పని అది కడుగుతున్నాను, ఇది కడుగుతున్నాను, ఏదో గ్లాసుతో అమ్ముతున్నాను, ఒక కప్పుతో అమ్ముతున్నాను, నేనేం చేస్తాను అనుకుంటాను. కానీ అటువంటి యెహోషువకు, ఇటువంటి యెహోషువకు ఎంతకుముందు లేని బాధ్యతలు అప్పగించబడుతున్నాయి. కేవలం
నమ్మకంగా చేశాడు. నమ్మకంగా ప్లేట్తో ఉన్నాడు, నమ్మకంగా చేతుల మీద నీళ్ళు వేసాడు, నమ్మకంగా చేశాడు. నీ నమ్మకత్వం చూస్తాడు. నమ్మకస్తులైన వారికి అప్పచెప్పు. అంతమంది ఉన్నారే, యెహోషువ ఒక్కడే నమ్మకంగా కనపడ్డాడు. ఎంతోమంది ఉండవచ్చు సభ్యులు. నీలో చిన్న పాపం ఉంటే నీకు అప్పచెప్పబడదు. నేను ఇది చేయాలి, నేను అది చేయాలి, నేను అవసరం లేదు, దేవుడే పిలుస్తాడు. నిద్రపోతున్నటువంటి చిన్న సభ్యులు లేపి దేవుడు బాధ్యతలు అప్పగించినట్లుగా, నాకెందుకు అని మెదడుకుని ఉన్నాడే కానీ నేనే చేయగలను, నాకు అన్నీ తెలిసి అనలేదు అతడు. కానీ దేవుడు పిలుస్తున్నాడు. పరిచారకుడు మోషే పరిచారకుడు, దేవుని పరిచారకుడు అని లేదు, మోషే పరిచారకుడు అయినది యెహోషువను పిలిచి లే అన్నాడు. దేవుడే లే అన్నాడు. వీళ్ళని నడిపించు, యోర్దాను దాటించు. ఎంత చక్కని రెస్పాన్స్. అసలు అనుకోలేదు, అతనికి అప్పగించబడుతుంది అని అనుకోలేదు. 6వ వచనంలో ఏమంటున్నాడు? 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండదు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండదు. అంతే. చదువుతున్నారా, మనకు ఏ రెస్పాన్సిబిలిటీ అప్పగించబోతున్నాడు మనకు? చిన్న పని అయినాను నమ్మకత్వంగా చేయి. దేవుని సంతోషపెట్టు, మనుషులకు సంతోషపెట్టడం కాదు. వీరికి పరిచయం చేయటం అనేది మామూలు కాదు. రేపేం అవ్వబోతున్నారో మనకు తెలియదు. ప్రవక్త నీళ్ళు అవ్వచ్చు, యారభంలో ఉన్నారు కనుక వాళ్ళు కొంచెం కష్టంగా ఉండొచ్చు. కానీ నమ్మకంగా వాళ్ళ నమ్మకంగా మనం పరిచర్య చేస్తే ఆ నమ్మకత్వాన్ని వీళ్ళు గమనిస్తారు. వాళ్ళ దినాల్లో వాళ్ళు నమ్మకంగా ఉంటారు. దాని తర్వాత వచనం చూడు, 9వ వచనం, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. దిగులు పడకము, జడియకు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. అంతే. కీర్తనలో మనం ఏం చూస్తున్నామంటే మనము ఒక ఆర్మీగా కావాలని కోరుతూ ఉన్నాడు. 68వ కీర్తన, నమ్మకమైనటువంటి వాళ్ళుగా ఉండాలని అటువంటి సైనికులుగా ఉండేటువంటి స్త్రీలను చూస్తూ ఉన్నాడు ఆయన. 68వ కీర్తన 11వ వచనం, 68వ కీర్తన. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యం, స్త్రీల సైన్యం, ఆఖరి సైన్యం. మీరు సరిగ్గా నమ్మకంగా ప్రార్థన చేయండి. దేవుడు ఎలా మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. రానున్న దినముల గురించి అనేది దర్శనం మీకు ఉండాలి. ఈరోజు ఏదో మీకేం కనబడటం లేదు, కానీ రానున్న దినములలో దేవుడు చేయబోయే కార్యములను మీరు విజన్ దృష్టితో ఏం చేయబోతున్నాడో అనే దానితో ఆ దృష్టితో మీరు చూడండి. ఒక మనిషిని చూసేటప్పుడు దేవుడు రానున్న దినములలో ఈ అమ్మాయిని ఎలా వాడుకోబోతున్నాడో నాకు తెలియదు. ఒక మేరీ శ్లేసర్ వరకు చేయగలడేమో మనకు తెలియదు, కానీ వాళ్ళు నమ్మకంగా పెంచండి. ఒక రోజున వాళ్ళు మీ ఎదురుగుండా వాళ్ళు సాతాను జయించేవాళ్ళుగా అవుతారు. సాతాను జయించేటట్లుగా. ఎందుకంటే 2 రాజ్యాలు మనం చూస్తాం. వెలుగుతో ఉన్న రాజ్యం చూస్తున్నాం, చీకటి రాజ్యమును చూస్తాం. ఈ 2 రాజ్యములను యుద్ధంలో మనం నలిగిపోతాం. కానీ ఆయన ఇచ్చిన వాగ్దానములు చూస్తే మీరు భయపడక, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, లే అని దేవుని యొక్క వాగ్దానం నీకు ఉన్నట్లయితే తప్పకుండా పేతురు వల్లే దేవుడు నన్ను వాడుకోగలడు. పేతురు బలహీనుడే, కానీ ఆ పేతురు ఏం రాస్తున్నాడంటే తను రాసిన ఉత్తరములలో మొదటి పేతురు ఏమని రాస్తున్నాడు చూడండి. వాక్యాలు చూసుకొని గుర్తుపెట్టుకొని కంఠస్థం చేసి రెండవ అధ్యాయం 9వ వచనం, 2వ అధ్యాయం, మొదటి పేతురు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. అది చీకటి రాజ్యం. ఎంతమంది మనం ఏమీ తెలియదు, మనకు అంత భయంకరమైన అపవిత్రత, అయోగ్యత, ఏమి అవుతుందో తెలియదు, ఏంటి నాకైతే ఇది. అది చీకటి, విగ్రహారాధన.
చీకటిగల రాజ్యంలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను. ఏం చేయాలంటే తర్వాత వీళ్ళందరూ ఏం చేయబోతున్నారు, ఇది ఏం చేయబోతున్నారు అనేది అక్కడ ఉంది. ఎవరైతే పిలిచారో వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. ఇది గుర్తుంచుకోండి, మనం ఎవరు? మనం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవుని సొత్తు మర్చిపోకూడదు. అందుకని కంఠస్థం చేయించాలి. అది వాళ్ళతో కంఠస్థం చేస్తే నీకు వస్తుంది. మనం ఎవరో నువ్వే తెలుసుకో. సో దేవుడు నేను బలపరుస్తున్నాడు, దేవుడు తన శక్తితో నింపుతున్నాడు. ఇప్పుడు సాతాను రాజ్యంతో మనం పోరాడుతున్నాం. వాడు అడ్డు పెడతాడు, ఒక్కొక్కసారి కంగారు పడడం అవసరం లేదు. అసలు పౌలునే అడ్డు పెట్టాడంట. పౌలే అంటున్నాడు సాతాను నన్ను అతను అడ్డు పెట్టేశాడు అంటున్నాడు. అంతే. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక, మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం 18వ వచనం. మొదటి తెస్సలోనిక ఎలా పౌలు ఏమంటున్నాడు చూడండి, ఎంత శక్తి కలిగాడు. కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని యుంటిమి. పౌలును నేను పలుమార్లు రావాలనని యుంటిని గాని, పలుమార్లు, ఒకసారి కదా, 2 సార్లు కదండి, సాతాను మమ్మును అభ్యంతరపరిచెను. సాతాను యొక్క శక్తి చూసుకో. పలుమార్లు రావాలని ప్రయత్నం చేసినా కానీ సాతాను పౌలుని అడ్డుపెట్టేస్తున్నాడు. పౌలుని అడ్డుపెట్టినట్టు సాతాను నిన్ను కూడా అడ్డుపెడతాడు. కంగారు పడుతుంది, నాకేదో అయిపోతుంది, నేనేదో అయిపోయినా, ఎంత చేసి ఏంటి, నేను ఇన్నిసార్లు ప్రార్థన చేసిన నాకేం జరుగుతుంది ఏంటి, కంగారు పడవద్దు. వాక్యమే నిన్ను బలపరుస్తుంది, వాక్యమే నిన్ను పైకి లేవనెత్తుతుంది. వాడిని ఓడించాలి తప్ప మనం ఓడిపోకూడదు. వాడు ఏం చేస్తాడంటే నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వేం చేయాలంటే ప్రార్థన ద్వారా వాడిని బంధించాలంటే. 12వ అధ్యాయం మత్తయి సువార్త, 12వ అధ్యాయం మత్తయి సువార్త. వాడిని భయపడ్డావా, వాడి మీదకి వస్తాడు. 12వ అధ్యాయం 29వ వచనం. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. నిన్ను వాడు పూర్తిగా దోచేసుకొని రిక్తులుగా చేసి పంపించాలని చూస్తున్నాడు. కానీ సరి చేసుకుని వాళ్ళకి సరి చేసుకో. ఇంకా పరిశుద్ధపరచుకోడు. ఎందుకంటే నీ ఆత్మ శరీరము ఈ ఆఖరి దినాల్లో మనం ఏం చూసుకోవాలి. మొదటి తెస్సలోనికలో ఏముంది, ఆఖరి అధ్యాయంలో ఉంటుంది కదా, ఆత్మ శరీరము జీవము. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను, నీ శరీరము నిందారహితంగా ఉండాలి, సంపూర్ణముగాను ఉండునట్లు. నీ ఆత్మ పరిశుద్ధంగా ఉంటే చాలదు, నీ యొక్క శరీరం కూడా పరిశుద్ధపరచకూడదు. ఒక దురాలోచన కానీ, ఒక చూపు కానీ, ఒక భావం కానీ, నీ శరీరం దేని కొరకు అంటే ప్రభువు కొరకు. బైబిల్ ఏముంది, శరీరము ప్రభువు కొరకు, ప్రభు శరీరం కొరకు. నీ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. లాస్ట్ మెలకుగా ఉండి దీని కొరకు జాగ్రత్తగా ఉండి నీ యొక్క చేతిని జాగ్రత్తగా కాపాడు, అపరిశుద్ధంగా జీవించవద్దు. ఎందుకంటే నీ చీకటి అనేక మంది అంటుకొని అపచయాలు కలిగి చేస్తుంది. నీ కన్ను ఏమన్నాడు వేసాడు, తీసేది పడేసాడు. అంత స్ట్రిక్ట్గా ఉండు. ఎందుకు మన జయములు రావు. నీ ఆత్మ, నీ జీవం, నీ శరీరం అన్ని పరిశుద్ధపరచడానికి ఆయన సమర్థుడంతే. నువ్వు అందుకే మెలుకోకుండి ఎక్కడ అపవిత్రత అంటుకోపోతుందో జాగ్రత్తగా ఉండంతే. నీ చేయి కానీ, కాలు కానీ, కన్ను కానీ ఏమాత్రం ఆభ్యంతరపడనేవు. యేసయ్య నన్ను రక్షించావు సరే, కానీ ఈ 3 పరిశుద్ధంగా ఉండేట్టుగా రోజు ప్రార్థన చేసుకుని, ఉదయకాలం ప్రార్థన చేసుకునేది ఇది. నువ్వు ప్రభువా ఈ దినమంతా కూడా నీవు నాకు తోడుగా ఉండాలని ప్రార్థన చేసుకోవాలంతే. రోమ 16వ అధ్యాయం 30వ వచనం ఏంటంటే, సాతాను మన కాళ్ళ కింద శీఘ్రంగా అప్పుడు సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక తొక్కించు. అది అంత్యకాలపు సైన్యం అండి.
మన కాళ్ళ కింద సాతాను శీఘ్రంగా అణగ దొరికించాలంటే ఆత్మ, శరీరం, జీవం పూర్తిగా పరిశుద్ధపరచుకోండి. ఎక్కడ చేసే ప్రార్థనలు ఆయన సన్నిధిలోనికి వెళ్తాయి. నిద్రమతం తీసివేయండి, మెలుగుకుండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల నా ప్రభువా, మాకు అనుగ్రహించిన ఈ సమయం కొరకు నీకు స్తోత్రాలు. మెలుకోకుండా ఎలా ప్రార్థించాలో వీరికి నేర్పించు. కావలి వారిని మీరు ఉంచి ఉన్నారు. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద కావలి వారిని ఉంచి ఉన్నానంటున్నారు. వారు రేనను పగలైనను వారు మెలుకోకుండా ప్రార్థన చేస్తారు అని మీరు మా మీద నమ్మకం చూపిస్తున్నారు. ఓ నా తండ్రి, మిమ్మల్ని దుఃఖపరిచే వారిగా ఉండకుండా పూర్తిగా మిమ్మల్ని ఎలా సంతోషపెట్టాలో మీరు మాకు నేర్పించండి. యేసు అతి పరిశుద్ధ నామమునందు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.